బీఆర్ఎస్లోకి భారీ చేరికలు జరిగాయి. ముఖ్య నాయకులు మహేష్ గారు మనతో ఉన్నారు. షేక్పేటకి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది. సో ఎవరైనా కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో జాయిన్ అవుతారు పార్టీలో. మీరేంటి డిఫరెంట్గా? ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందా లేదా అనే కాన్సెప్ట్ మీద కాదు, మనం పోయేది ఒక కాజ్ పైన పోతున్నాం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజల్ని ఏ విధంగా మబ్బుపెట్టి, ఏ విధంగా వాళ్ళిద్దరు లోపలగా ఆలోచనలతోటి వాళ్ళు ఏది కూడా ఈ నేషనల్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచించే పరిస్థితులు లేదు. అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ గలం వినిపించడు. ఇప్పుడు బస్ ఛార్జెస్ నిన్న కాక మొన్న పెరిగినాయి. ఏ బీజేపీ అన్న అసెంబ్లీలో కానీ నార్మల్గా బయట కానీ గట్టిగా బస్ ఛార్జెస్ పెంచింది, ఏదన్నా ధర్నాలు కానీ ఏమైనా ఇష్యూ చేసిర్రా? హరీష్ అన్న, కేటీఆర్ అన్న ఆధ్వర్యంలో బస్ భవన్ పోయి పెద్ద ఎత్తున దాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి పడేలాగా ఫైట్ చేసినారు. ఇది వరకు కూడా బతుకమ్మ తెలంగాణ తల్లి అస్తిత్వం, మన తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసి ఇప్పుడు ఆడబిడ్డలు తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ కల్చరు బతుకమ్మ అనేది ఒక భాగంతో దాంతో ఉద్యమం తీసుకొని వచ్చినారు. కానీ ఏం జరిగింది? అభయాస్తం పెట్టి బతుకమ్మ దూరం చేయడం జరిగింది. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీల మీద ప్రజల దగ్గరికి వచ్చిందో ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. అదేగాక పేద ప్రజలని హింసించే ప్రభుత్వంలా మారిపోయింది. ఇప్పుడు హైడ్రా పేరుతోటి ఎవరైనా పెద్దోడి బిల్డింగ్లు గులగొట్టినారా? కేవలం పేదోళ్ళ గుడిసెలు మనం చూసినాం. విజువల్స్, వీడియోస్ మీడియా మిత్రులు ఎంత వెళ్ళి కవర్ చేసినారు. ఆడ ఎంత పరిస్థితి, చిన్న పిల్లలు రోడ్డు పైన ఉంటే వాళ్ళని పక్కకు గుంజి వాళ్ళ సామాన్లు అట్లనే ఉన్నా కానీ కూడా జేసీబీతో కూలగొట్టడం జరిగింది. పిల్లల దగ్గర పోయి మీ మీడియా మిత్రులు అడిగితే మా పుస్తకాలు లోపల ఉన్నాయి అది అని వాళ్ళు ఎంత బాగా ఆవేదన పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొని వచ్చినారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పేదోళ్ళ జోలికి పోలే. పేదోళ్ళ కడుపు నింపడానికి ప్రయత్నం చేసినాడు. పేదోళ్ళ ఇంటికే సంక్షేమ పథకాలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినారు. అలాగే రామన్న గారు కూడా ఎప్పుడైనా కానీ కూడా ఏ సమయంలో కూడా ఎప్పుడు తెలంగాణకి ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలి, ఏ కంపెనీని తీసుకురావాలి, అట్లా ఇంటర్నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ తిరిగి వివిధ కంపెనీలతో డెలిగేషన్ చేసి ఆ కంపెనీస్ని హైదరాబాద్కి వచ్చేలాగా ప్రయత్నాలు చేసినారు. ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాకా కూడా ఈ ప్రయత్నాలు చేసినట్టు కనపడతలేదు. ఆయన మామూలుగా వాళ్ళకి ఇన్విటేషన్ కూడా వచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కూడా రామన్న గారికి కూడా కేటీఆర్ గారికి ఇంగ్లాండ్లో కానీ మామూలుగా మొన్న ముంబైలో జరిగిన యువ ప్రోగ్రాంలో కానీ నిన్న కోయంబత్తూరులో కానీ మోటార్ రేస్లో కూడా కానీ అంత ఇదిగా అంత అట్రాక్టివ్గా రామన్న గారిని పిలుస్తూ ఉన్నారు కేటీఆర్ గారిని. మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకు అట్రాక్షన్ లేదు? బేసికల్గా ఆ పర్సన్ ఆయన కేవలం కేసీఆర్ గారిని తిట్టడము, ఈ రెండు సంవత్సరాలలో కేవలం ఆయన తిట్టుకుంటూ ఆయన చేసుకుంటూ ఏం చేసినా కానీ కూడా కేసీఆర్ గారి పాలన పైన బురద జల్లడం తప్ప, దాంతో ఆ పబ్బం గడుపుకున్నాడు తప్ప ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైనా చూడండి, యూరియా గురించి ఎంత గొడవలు. ప్రజలు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా ఆటోమేటిక్గా ఇంటి వద్ద పోయే పరిస్థితి. ఇప్పుడు లైన్లో ఉన్నా కానీ గొడవలు చేసుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ గన్మెన్లు తెచ్చుకొని పెట్టుకోవడము, సీక్రెట్గా అమ్ముకోవడము, ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గలం వినిపించే సెంట్రల్లో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని మనం అందరం కలిసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తీసుకొని వస్తే ఖచ్చితంగా పేద ప్రజలు వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయని మాకు బలంగా నమ్మి ఈరోజు మరి మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్లో ఎంతో సేవలు చేసుకుంటూ టైంకి తినేవారు గారు, రాత్రి పగలు ఆలోచించేవారు ప్రజల గురించి. వాళ్ళు కుటుంబాన్ని చాలా సేఫ్గా, ఎవరైనా కానీ కుటుంబాన్ని ఆనందంగా పెట్టాలి, ఏ కష్టం ఉన్నా మనం తీసుకుంటాం, పిల్లలు ఫ్యామిలీకి వాళ్ళ కష్టాలు తెలియకుండా పెంచాలని చూస్తారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ
పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్ గారు కూడా ప్రతి వాడ ప్రతి గల్లీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి ఇంత బాధాకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సమయంలో రాజకీయాలు చేయొద్దు. నాకు వాళ్ళ కుటుంబం పైన నాకు ఆ బాధ కలిగి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి నాకు ఆ ఉద్దేశంతో పార్టీ మారడం జరిగింది. ఇంకా వేరే ఉద్దేశం లేదు. రామన్న గారు మాకు ఎప్పటి నుంచో ఇన్స్పిరేషన్. మాకు రామన్న గారిని స్ఫూర్తి తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆశలతోటే ఈరోజు షేక్పేట్ డివిజన్ మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి రామన్న గారి ఆధ్వర్యంలో పార్టీలు చేరడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి రాష్ట్రం అంతా చూస్తూ ఉంది ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయి, ఎవరు గెలుస్తారు అనేది. మీరు బీఆర్ఎస్లో జాయినింగ్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరదు అనుకోవచ్చా జూబ్లీహిల్స్లో? తప్పకుండా మేము మా షేక్పేట్ డివిజన్లో ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొన్ని అందరూ కూడా కాంగ్రెస్లో ఏం డెవలప్మెంట్ జరగలేవు. ఇదివరకు తెలంగాణ రాకముందు అదే పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనే మేము కేటీఆర్ గారు కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు బస్తీ దవాఖానా కానీ లైబ్రరీ కానీ కొన్ని డెవలప్మెంట్స్ చాలా మటుకు నాలాలు కానీ ఆదిత్య టవర్స్ దగ్గర పెద్ద నాలా ఇష్యూ ఉండే అది క్లియర్ చేయడం కానీ ఎవ్రీ మాన్సూన్ సీజన్కి ముందే బల్కాపూర్ నాలా క్లియరెన్స్ పూడిక తీయడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కనీసం చెత్త కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ ప్రాపర్గా వర్క్ కూడా చేయట్లేదు. మరి ఈ విధంగా మొన్న నాలాల దగ్గర వాటర్ నిండిపోయి బయట ఇంట్లలోకి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనము ఈ పరిస్థితులు ప్రజలు చూస్తూ ఉన్నారు. పథకాలు అందట్లేదు, ఏ ఇష్యూ కూడా డిస్టర్బెన్స్ ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. మళ్ళీ కేటీఆర్ గారు హైదరాబాద్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసినారో ఫ్లైఓవర్స్ కానీ ఐటీ సెక్టార్స్ని కానీ రియల్ ఎస్టేట్ని కానీ అది మళ్ళీ చూడాలని వాళ్ళ ఆశ ఇప్పుడు వాళ్ళకి చాలా కలుగుతూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఘన విజయంతో గెలవబోతూ ఉంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఈ వేదిక నుంచి ఓటర్స్కి మీరు ఏం అప్పీల్ చేయాలి? ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, ఓటర్ మహాశయులకు అందరికీ తెలుసు, గోపీనాథ్ గారు సేవా గుణం ఉన్న వ్యక్తి. రాజకీయంగా పొలిటికల్గా చాలామంది ఎలక్షన్స్ టైంలో వస్తారు, ఏదో వాళ్ళకు వచ్చిన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అంతో ఇంతో డ్రైనేజ్ వర్క్స్ చేస్తారు. కానీ గోపీనాథ్ గారు అట్లా కాదు. కొన్ని సేవా గుణమైన ఆయన సెల్ఫ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కరోనా టైంలో వచ్చి బ్లడ్ డొనేషన్ ఇండియా రికార్డ్స్లో ఎక్కింది. ఆయన అంతమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ డోనర్స్కి ఆదుకోవడానికి అట్లనే ఆయన చేసిన ఒక కార్యక్రమం, అది ఒక సేవాగుణమైన కార్యక్రమం. అదే కాకుండా మహిళలను బాగా ఆదరించేవారు. బతుకమ్మ కార్యక్రమానికి బతుకమ్మ చీరలు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే మళ్ళీ దాంతోపాటు బతుకమ్మ ఆడిస్తూ బతుకమ్మ కార్యక్రమాలు పెడుతూ గోపీనాథ్ గారు కూడా ప్రతి ఇంటికి ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. ఆయన సొంతంగా, ఇది ప్రభుత్వ పథకాలు కాకుండా సొంతంగా చేసిన వ్యక్తి. అదే కాకుండా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం అప్పుడు ఈ స్టేట్లో ఎవరు చేయరు. గోపీనాథ్ గారు దాన్ని మహిళలకి నేను మహిళా దినోత్సవం కానుకగా ఇవ్వాలని చెప్పి మహిళా దినోత్సవం ప్రతి డివిజన్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఏరియాలో ఆయన సొంతంగా ఆయన ప్రతి ఆడబిడ్డకి ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. మహిళల్ని అంత ఆదరిస్తుండే. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మహిళలందరూ కూడా గోపీనాథ్ గారు వింటున్నారు. ఖచ్చితంగా 100% గోపీనాథ్ గారి ఆశల మేరకు మేమందరం పనిచేస్తాం. కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు మళ్ళీ కేసీఆర్ గారిని రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం చూడడానికి మేము అహర్నిశలు కృషి చేస్తాం.